హాయ్, ఈరోజు సండే కదా, మేమైతే మా ఇంట్లో అయితే కుక్కర్ పలావ్ అయితే చేసుకున్నాము. ఫస్ట్ అయితే రెసిపీ ఎలా ఉందో చూసేయండి. ఫస్ట్ అయితే మనం ఆ కుక్కర్లో అయితే ఆయిల్ వేసుకున్నాము. కుక్కర్లో ఆయిల్ వేసుకున్న తర్వాత ఫస్ట్ బిర్యానీ స్పైసెస్ వేసుకున్న తర్వాత మంచి స్మెల్ వస్తుంది. బిర్యానీ స్పైసెస్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత దాని తర్వాత అయితే మనం ఆనియన్స్ వేసుకోవాలి. దాని తర్వాత క్యాజెస్ వేసుకొని కొంచెం రెడ్డిష్ కలర్లోకి అయితే రావాలి. దాని తర్వాత మనకి నచ్చినన్ని వెజిటేబుల్స్ అయితే మనం దాంట్లో వేసుకోవచ్చు. ఈరోజు మేమైతే పొటాటో మరి క్యారెట్ మిల్ మేకర్ వేసుకొని దాని తర్వాత బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అది కూడా కొంచెం వేసుకున్నాము. వేసుకున్న తర్వాత ఫస్ట్ మనం పక్కన అయితే వాటర్ కూడా బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. మనం రైస్ అయితే ఎంత తీసుకుంటున్నామో దానికి డబుల్ క్వాంటిటీ వాటర్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి. ముందుగా మనం కడిగి పెట్టుకున్న రైస్ కూడా కుక్కర్లోకి యాడ్ చేసుకొని మంచిగా ఇది కూడా ఆయిల్లోకి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. అప్పుడే బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దాని తర్వాత బాయిల్ చేసుకున్న వాటర్ కూడా ఇది కుక్కర్లోకి యాడ్ చేసుకున్న తర్వాత అయితే సాల్ట్ వేసుకోవాలి. మనకి టేస్ట్కి తగినంత, అంటే కొంచెం వాటర్ అనేది ఉప్పుగా ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఆ సాల్ట్ ప్లేస్లో మీ ప్రేమ కూడా వేయచ్చు. అలా అని సాల్ట్ స్కిప్ చేసేయకూడదు, సాల్ట్ కూడా ఖచ్చితంగా ఉండాలి. దాని తర్వాత కుక్కర్ లిడ్ పెట్టేసి 2 విజిల్స్ అయిపోయిన తర్వాత వేడిగా అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. మీకు నచ్చిన కర్రీతో అయితే సర్వ్ చేసుకోవచ్చు. కొంతమంది చికెన్తో సర్వ్ చేసుకుంటారు, కొంతమంది వెజ్ గ్రేవీస్ ఏవైనా సరే సర్వ్ చేసుకుంటారు. నాకు మాత్రం బిర్యానీ కచంబరితోటే ఇష్టము, అందుకే నేను అలా సర్వ్ చేసుకొని తిన్నాను.